అమెరికా 47వ దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం వాషింగ్టన్ నగరంలోని క్యాపిటల్ భవనంలో ఉన్న రొటుండాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం వాషింగ్టన్లో ఎముకలు కురికే చలి ఉన్నందున రొటుండా సముదాయం లోపల వెచ్చటి వాతావరణంలో ట్రంప్ ప్రమాణ స్వీకారాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. సాధారణంగా అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని క్యాపిటల్ భవనం పశ్చిమ భాగంలో నేషనల్ మాల్ జాతీయ చిహ్నాల ఎదుట నిర్వహించేవారు. వేలాది మంది ప్రజానికం సాక్షిగా ఈ ఘట్టం జరిగేది. ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో క్యాపిటల్ భవనం లోపల ఉండే రొటుండా సముదాయంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయినా చలిని లెక్క చేయకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్కు చేరుకుంటున్నారు. భారీ ధరను చెల్లించి మరీ నగరంలోని హోటళ్లలో బస చేస్తున్నారు. ఇదే అదునుగా హోటళ్ల నిర్వాహకులు సాధారణం కంటే 3-4 రెట్లు ఎక్కువగా రూమ్ అద్దెలను వసూలు చేస్తున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం జరగనున్న సోమవారం రోజున వాషింగ్టన్ డీసీలో ఉష్ణోగ్రతలు సగటున -11 డిగ్రీల సెల్సియస్ మేర ఉంటాయని వాతావరణ శాఖ అంచనాలు వెలువడుతున్నాయి. తన ప్రమాణ స్వీకార వేదికను క్యాపిటల్ భవనంలోని రొటుండా సముదాయంలోకి మార్చారని తెలుపుతూ డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్కిటిక్ ప్రాంతం వైపు నుంచి వాషింగ్టన్ దిశగా బలమైన చలిగాలులు వీస్తున్నాయని తెలిపారు ట్రంప్. చివరిసారిగా 1985 జనవరి 20న అమెరికాలో దేశాధ్యక్షుడి ప్రమాణ స్వీకారం ఈ విధంగా రొటుండా సముదాయంలో జరిగింది. అప్పట్లో -14 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ట్రంప్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో వాషింగ్టన్లో కనీవిని ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో దాదాపు 30 మైళ్ల పరిధిలో తాత్కాలిక కంచెను ఏర్పాటు చేశారు. దాదాపు 25,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. చాలా అంచెల భద్రతా వలయాన్ని దాటితే కానీ వాషింగ్టన్లోని క్యాపిటల్ భవనాన్ని ఎవరూ చేరుకోలేరు. ప్రత్యేక అతిథులు, ఆహ్వానితులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఈ తరుణంలో అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూడా తమ పనిని మొదలెట్టేశాయి. ఈ కార్యక్రమానికి అంతరాయం కలిగించే చర్యలను, నిరసనలను ముందస్తుగా గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. అప్పట్లో చాలా మంది ఆయన మద్దతుదారులు వాషింగ్టన్లోని క్యాపిటల్ భవనంలోకి చొరబడ్డారు, నిరసనకు దిగారు. దీంతో వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. కట్ చేస్తే ఇప్పుడు ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ప్రమాణం చేయబోతున్నారు. నాడు క్యాపిటల్ భవనంలో నిరసనకు దిగిన ట్రంప్ అభిమానుల్లో పలువురిని ఈసారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వారికి కోర్టు నుంచి ప్రత్యేక అనుమతులు కూడా మంజూరయ్యాయి. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు అంతర్జాతీయ నాయకులు సైతం రాబోతున్నారు. ముఖ్యంగా ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఈ కార్యక్రమానికి వస్తున్నారు. చైనా నుంచి మాత్రం తమ ప్రతినిధిని పంపుతున్నట్లు జిన్పింగ్ సర్కార్ వెల్లడించింది. అలాగే భారత్ నుంచి విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ వెళ్లనున్నారు. వీరితో పాటు అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ, హంగేరియన్ ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్, బ్రెజిలియన్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనరో, జపాన్ విదేశాంగ శాఖ మంత్రి తకేషి ఇవాయా, ఎల్ సాల్వడర్ అధ్యక్షుడు నయీబ్ బుకేలే హాజరు కాబోతున్నారు. కేవలం రాజకీయ ప్రముఖులు మాత్రమే కాకుండా టెక్ దిగ్గజాలు కూడా ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనబోతున్నారు. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బోజెస్, మెటా మాజీ సీఈఓ మార్క్ జుకర్బర్గ్లు రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అలాగే అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఒబామా భార్యకు మిచెల్ ఒబామాకు కూడా ఆహ్వానం అందగా ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. వీరితో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అయిన జేక్ మ్యారియో లోగాన్, థియో వాన్ బ్రెస్హెల్, నెల్భాయ్ కూడా ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనబోతున్నారు. కైట్లిన్ జెన్నర్, అంబర్ రోజ్, డానా వైట్, మెగిన్ కెల్లీ వంటి ఇతర ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. ఇటు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ కూడా హాజరు కానున్నారు. ట్రంప్ నుంచి ఆహ్వానం అందుకున్న అతి కొద్ది మంది బిలియనీర్లలో ఇండియాకు చెందిన అంబానీ ఫ్యామిలీ కూడా ఉంది. వీరు ఇప్పటికే తమ ప్రయాణ ఏర్పాట్లను చేసుకున్నారని, సోమవారం జరగనున్న ఇనాగ్రేషన్ సెరమనీకి హాజరవుతారని రిలయన్స్ వర్గాలు తెలిపాయి. దేశంలో అత్యంత శక్తివంతమైన జంటగా పేరున్న అంబానీలు ప్రమాణ స్వీకార వేడుకలో ట్రంప్ కేబినెట్ నామినీలు, ఎన్నికైన సభ్యులతో కలిసి కూర్చుంటారని సమాచారం.